హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సొరకాయ అప్పాలు, అదేనండి సొరకాయ ఆనపకాయ అంటూ ఉంటారు కదా. సో దాంతో గారెల్ని చేయబోతున్నాను. తెలంగాణలో అయితే వీటిని గారెలని అంటామండి. ఇంకొందరు చెక్కలు అంటారు, ఇంకొందరు కారపప్పలు అంటారు. సో రకరకాలుగా అంటారు. సో నేనైతే సొరకాయ గారెల్ని ఈరోజు చూపించబోతున్నాను. సొరకాయ గారెల కోసం ఒక 500 గ్రామ్స్ ఉండే సొరకాయని అయితే తీసుకొని ఎడ్జెస్ని అయితే ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా వీటిని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మీరు ముదిరిన సొరకాయ కనుక తీసుకుంటే పైన చెక్కును తీసేయండి. నేనైతే చాలా లేతది తీసుకున్నాను, అందుకని చెక్కునేమి తీయకుండానే ఇలా గ్రేట్ చేసుకుంటున్నాను. మీరు ముదిరిందైతే తప్పకుండా చెక్కు తీయండి, అలాగే లోపల ఉన్న గింజల్ని కూడా తీయండి. నేను తీసుకున్న సొరకాయలను అయితే గింజలు అనేవి లేవండి. నెక్స్ట్ ఇలా కొబ్బరి తురిమే దాంతో మీడియం సైజ్గా ఉండే హోల్స్లో తురుముకోవాలి. ఇలాగే సొరకాయనంతా కూడా తురిమేసుకోవాలి. ఇలా తురుముకున్న సొరకాయని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చిలను తీసుకుంటున్నాను. నేను ఇందులోకి పచ్చిమిర్చిని అయితే వాడుతున్నానండి. మీరు కారాన్ని కూడా వాడుకోవచ్చు కావాలి అనుకుంటే. నెక్స్ట్ కొంచెం అల్లం ముక్కలు, అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసి కొంచెం రఫ్గా ఇలా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కారం వేస్తేనే ఇవి చాలా టేస్టీగా అనిపిస్తాయి. కారం వేసినా కూడా టేస్టీగానే ఉంటాయి, కానీ పచ్చిమిర్చి వేసినంత టేస్టీగా ఉండకపోవచ్చు. సో అందుకని పచ్చిమిర్చి వాడితే ఇంకా బాగుంటాయి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం కట్ చేసుకున్న కరివేపాకు, కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 3-4 టీ స్పూన్ల వరకు నువ్వుల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేను చిన్న వీడియో క్లిప్ అయితే మిస్ చేశానండి. అలాగే ఇందులోకి కొంచెం బియ్యం పిండిని కూడా వేసుకుంటున్నాను. 1 కప్పు దాకా బియ్యం పిండి తీసుకున్నాను. అయితే ఈ సొరకాయ గారెల్లోకి మనం వాటర్ ఏమీ యాడ్ చేయమండి. సొరకాయలోనే చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది కదా. సో దానికి సరిపడినంత పిండిని అయితే తీసుకొని మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏమీ ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో కాబట్టి బియ్యం పిండి ఇంతే పడుతుందని ఏమీ లేదు. లేత సొరకాయ అయితే కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ముదిరిందైతే కొంచెం తక్కువ ఉంటుంది. సో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం రైస్ ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా చేతులతో బాగా ప్రెస్ చేస్తూ మనం కారపప్పలకి పిండిని ఎలాగైతే కలుపుకుంటామో అదే విధంగా అదే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. సో ఈ సొరకాయ గారెలకి కూడా మనం నార్మల్ గారెలు ఎలా చేసుకుంటామో అదే విధంగా పిండిని అయితే కలుపుకోవాలి. ఇలా చేస్తే ముద్దలాగా మనం గారెలు ఒత్తుకోవడానికి కంఫర్ట్గా ఉండేటట్టు పిండిని అయితే కలుపుకోవాలి. నెక్స్ట్ ఇలాంటి ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని దానికి ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలి. పాల ప్యాకెట్ కవర్ కానీ లేదంటే ఆయిల్ ప్యాకెట్ కవర్ లాంటిది తీసుకొని ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత మీకు కావాల్సినంత సైజులో పిండి ముద్దని తీసుకోండి, లేదంటే ఒక చిన్న నిమ్మకాయ సైజు ముద్దని తీసుకోండి. నెక్స్ట్ ఇలా రౌండ్గా చేసుకొని కవర్ పైన ఒత్తుకోవాలి. మనం నార్మల్గా గారెల్ని ఎలా అయితే సన్నంగా ఒత్తుకుంటామో అదేవిధంగా వీటిని కూడా చేసుకోవాలి. కొంచెం మందంగా ప్రెస్ చేసుకున్నట్టయితే కొంచెం మెత్తగా ఉంటాయండి. మెత్తగా కావాలి అనుకుంటే కాస్త మందంగా చేసుకోండి. మొత్తం క్రిస్పీగానే ఉండాలి అనుకుంటే ఇలా సన్నగానే ప్రెస్ చేసుకోండి. ఇలా కవర్ పైన కొన్ని ఒత్తుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఒక్కొక్కటిగా ఒత్తుతూ ఫ్రై చేస్తూ ఉంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఒకేసారి కొన్ని ఒత్తుకొని తర్వాత ఫ్రై చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట. ఇలా ప్రెస్ చేసేటప్పుడు మీకు పిండి చేతికి అతుక్కుంటే కనుక చేతికి కాస్త ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి, ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇలా చేతిలోకి ఒక్కొక్కటి తీసుకుంటూ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దానికంటే ముందు ఆయిల్ని బాగా హీట్ చేసుకొని పెట్టుకొని తర్వాత గారెల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వ ముందుకే వేయొద్దండి. సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసిన తర్వాత గారెల్ని వేసుకొని వేసిన వెంటనే కదిలించకుండా ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కదిలించుకోండి. వెంటనే కదిలిస్తే అవి విరిగిపోవచ్చు, అలాగే ఒకదానికి ఒకటి అతుక్కోవచ్చు. అందుకని కాస్త ఫ్రై అయిన తర్వాత ఇలా రివర్స్ చేసుకొని 2 వైపులా కూడా కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ నుంచి బయటకు తీసేసి ఒక టిష్యూలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే అండి, మిగతావన్నీ కూడా అలాగే ఫ్రై చేసుకోండి. సో చూసారు కదా, చాలా టేస్టీగా ఉండే సొరకాయ గారెలు అయితే రెడీ అయిపోయాయి. చేయడం కూడా చాలా 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 ఈజీ. రుచి మాత్రం చాలా చాలా బాగుంటాయండి. సొరకాయని చూసిన ప్రతిసారి మీకు గారెల్ని చేసుకోవాలి అనిపించే అంత బాగుంటాయి అన్నమాట. ఇలా క్రిస్పీగా ఉండే గారెలు మీ ఇంట్లో మీ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా చాలా చాలా నచ్చుతాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఇలా కుదిరిందో కామెంట్తో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.